సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. 9 క్యారెట్స్ గోల్డ్ అసలు ఏంటి? ఇది తులం బంగారం 25,000కి మాత్రమే అని చెప్పి మనం న్యూస్ చూస్తున్నాం కదా. అసలు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ యొక్క మరి వాల్యూ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, కస్టమర్స్కి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గోల్డ్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాం మనము, ప్రైసెస్ మీద. మరి కమింగ్ టు ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ అంటే సామాన్యులకు కూడా ఇప్పుడు బంగారం అనేది అందుబాటులో ఉంటుంది. ఓన్లీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకే కాదు, సామాన్యులు కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు అనే దానికి ఇది నిదర్శనం అంటారా? అసలు 9 క్యారెట్స్ గోల్డ్ ఏంటి సార్ అసలు ఇది? మనం ప్రతి వీడియోలో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్తున్నాం, అది పెరుగుతూనే ఉంది. సో సామాన్యునికి అందుకుంటూ పోతుంది. సో అందరు ఏం చేస్తున్నారు, సిల్వర్ జ్యువెలరీకి షిఫ్ట్ అవుతున్నారు. సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్. సో ఆ మార్కెట్ అంతా, గోల్డ్ మార్కెట్ అంతా అటు షిఫ్ట్ అయిపోతుంది. బట్ సిల్వర్ ఆర్నమెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే it cannot be reused, just use and throw. So there's a complete wastage. దాని బదులు ఈ గోల్డ్ బిజినెస్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం గోల్డ్ ఏదైతే హెవీగా మనం ఇంపోర్ట్ చేస్తామో, మన ఇండియన్ గోల్డ్ అంతా ఆల్మోస్ట్ ఇంపోర్టెడే. అంటే అర్థం ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్తుంది. సో ఇప్పుడు మనం 9 క్యారెట్ గోల్డ్ ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది, ఇంపోర్ట్స్ కొంతవరకు తగ్గచ్చు అనే ఒక ఆలోచన గవర్నమెంట్కి రావడము, అందరికి రావడం జరిగింది. బట్ అలా అవుతుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే 9 క్యారెట్ గోల్డ్ క్వాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ 24 క్యారెట్ గోల్డ్. మనం పాలలో 63% వాటర్ మిక్స్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు నచ్చుతుందా? నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. కమర్షియల్గా ఉపయోగించే వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ టీ స్టాల్స్ ఉన్నారు, వాటర్ ఎక్కువ పోస్తారు. బట్ క్వాలిటీ మిల్క్ కావాలంటే మనం కంపల్సరీ బ్రాండెడ్ అండ్ బెటర్ క్వాలిటీ మిల్క్నే మనం ప్రిఫర్ చేస్తాం. ఈవెన్ మనం ప్యాకెట్ మిల్క్ ఏదైతే డైలీ ఇంటికి వస్తుందో అందులో కూడా మంచి క్వాలిటీ ఉన్న, మంచి బ్రాండ్ ఉన్న, మంచి ప్యూరిటీ ఉన్నదే మనం ఆర్డర్ చేస్తాం. కన్జంప్షన్ వైజ్ రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేసేది క్వాలిటీ ప్రొడక్టే కన్జ్యూమ్ చేయాలని చూస్తాం. ఎస్, బడ్జెట్ మనకు పెరిగింది కాదనట్లేదు. లైట్ వెయిట్ గోల్డ్ వాడడం ఈజ్ ద రైట్ వే. ఎందుకంటే మనకు రీయూజబుల్ బెటర్ ఉంటుంది. 24 క్యారెట్ ఇప్పుడు మనకు యాక్చువల్ లాజిక్ ఏంటి అంటే 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ లిటిల్ సాఫ్టర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ 100% ప్యూర్, రైట్? సో ఎప్పుడైతే డైమండ్ జ్యువెలరీ ఇదంతా వాడుతున్నారో అప్పుడు వెరీ సాఫ్ట్ కాబట్టి దే నీడ్ టు మిక్స్ సమ్ అలాయ్స్ లైక్ కాపర్, నికెల్ అండ్ ఆల్. హౌ మచ్ ఈస్ దాట్? దట్స్ అరౌండ్ 8.4%. అంటే మనం 916 గోల్డ్, కేడిఎం గోల్డ్, హాల్ మార్కింగ్, స్టాంపింగ్, గవర్నమెంట్ చెప్పిన విధంగా 916 గోల్డ్. మీరు గోల్డ్ ఆర్నమెంట్ కూడా తీసినప్పుడు మీరు వెనకాల లోపల చూడండి 916 లేదంటే 22K ఇలాంటి మార్కింగ్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే అందులో ప్యూరిటీ ఎంత ఉంది అనేది గోల్డ్ చెప్పడం జరుగుతుంది. సో మీకు 91.6 గోల్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు purity of gold is equivalent to 22 carat. So all ornaments are 22 carat. There are certain categories where 18 carat is used. Some categories 14 carat is used. Now regular ga manam rough and tough ledante office going ledante day to day wear veskodaniki manaku anta pure gold avasaram ledu. So gold ornament edo undali, endukante safety paranga chuskunna ఒకవేళ మనకు మిస్యూజ్ అయినా, మిస్ప్లేస్ అయినా చేసినా మనకి ఇబ్బంది ఉండకూడదని మనం కొంచెం తక్కువ ప్యూరిటీ గోల్డ్ది 14 క్యారెట్ 18 క్యారెట్ గోల్డ్ చైన్స్ ఏదైనా లైట్ వెయిట్ ఇది వేసుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయింది. మీరు ఎక్కడో ఒక ఫ్యాషన్ అయింది. అందుకని మీకు చాలా బ్రాండెడ్ షాప్స్, తనిష్క్ వాళ్ళవి కూడా సపరేట్ కేటగిరీ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో 14 క్యారెట్ 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది. సో మనం రెగ్యులర్ వేర్కి ఉపయోగించుకోవచ్చు. బట్ వెన్ వీఆర్ యూజింగ్ ఫార్ ట్రెడిషనల్లీ ఆర్ ఫంక్షన్స్ అండ్ ఆల్, వీఆర్ ట్రయింగ్ టు యూస్ 22 carat and 18 carat gold. So 18 carat and 14 carat is used for regular wear or with diamonds. Right? Now it is simple and 24 carat is 100%. 9 carat is how much percent? Simple logic. Ante 63.5% impure unnadi 9 carat gold. Ante 37.5 purity unna gold is 9 carat gold. So deen stamping enti 9K or 375.
సో మీరు ఆర్నమెంట్ తీసి వెనకాల చూస్తే 375 ఆర్ 9K అని కనిపించింది అంటే అందులో ప్యూరిటీ 37.5% ప్యూరిటీ ఉన్నట్టుగా మనం చూడాలి, రైట్? ఇప్పుడు 100% ప్యూర్ ఉన్న గోల్డ్ 74,000 పలుకుతుంది. 37.5% ప్యూరిటీ ఉన్న గోల్డ్ ఎంత పలుకుతుంది? It is a simple mathematical calculation. It comes somewhere around 28,000. Now they are saying it will come to 20,000. I don't know how it is coming. Because మనం 24 క్యారెట్ గోల్డ్ 74,000, రైట్? మనం షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఆర్నమెంట్ కొన్నప్పుడు తను చెప్తాడు ఇది 22 క్యారెట్ అంటే 91.6 ప్యూరిటీ గోల్డ్ అంటే అని చెప్తాడు. అప్పుడు ఇమ్మీడియట్గా క్యాల్కులేషన్ ఏమవుతుంది? 74,000 డివైడ్ బై 100 ఇంటూ 91.6. దట్ ఈస్ హౌ ద క్యాల్కులేషన్ ఇస్ డన్. ఇక్కడ ఏమవుతుంది? 74,000 డివైడ్ బై 24 ఇంటూ 37.5. దట్ ఈస్ అ సింపుల్ క్యాల్కులేషన్. సో 28,000 వస్తుంది. సో గోల్డ్ ధర పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది 20 కూడా రావచ్చు. 74 నుంచి ఏదో 60,000కి 24 క్యారెట్ గోల్డ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు 9 క్యారెట్ గోల్డ్ కూడా తగ్గుతుంది. బట్ ఒక పాయింట్ ఏంటంటే 9 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ మనం వేసుకున్నామండి, ప్యూర్ 9Kది మనకు 9 క్యారెట్ది మనం వేసుకున్నాం అనుకోండి, అందులో ప్యూరిటీ చాలా తక్కువ ఉంది కదా ఆర్నమెంట్లో. సో ఆటోమేటిక్గా డీకలరేషన్ వస్తుంది. ఓకే, దెర్ విల్ బి డీకలరేషన్. ఇప్పుడు మీరు మిల్క్లో 63% మిల్క్ వాటర్ మిక్స్ చేశారు, మీకు నీళ్ళల్లో పాలు మిక్స్ చేశారా, పాలలో నీళ్ళు మిక్స్ చేశారా? సో వాట్ విల్ బి మోర్ ప్రామినెంట్ ఇన్ దట్? The more prominent thing will be water in that. Similarly, the more prominent thing in such ornaments is going to be the nickel, copper, what is going to be mixed in that as an alloy to make it impure. That's the only thing. I don't know how it's going to come out. We'll have to wait and see, because maybe they'll try to bring out an ornaments where, these alloys also will have a similar color like yellow, or the coloration will be stronger on that particular ornament. Otherwise, the yellow is going to fade out and the copper colors, other colors will going to come out. That's what we are going to see. ఎందుకు సడన్ గా ఈ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్ 9 క్యారెట్స్ గోల్డ్ మీద? మళ్ళీ హాల్ మార్క్ కూడా ఉంటుంది దీనికని కూడా చెప్తున్నారు. ఒక జస్టిఫికేషన్ ఇవ్వడం ఏంటంటే, బికాస్ ఆఫ్ గోల్డ్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ అప్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ చైన్ స్నాచింగ్ కేసెస్ చాలా రికార్డ్ అవుతున్నాయి అనేది ఒక రీజన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మేజర్ రీజన్ ఇది. ఇఫ్ పీపుల్ స్లోలీ షిఫ్ట్ ఇన్ టు 9 క్యారెట్ గోల్డ్, ద వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గోల్డ్ విల్ రెడ్యూస్. ఇఫ్ ఎవ్రీ వన్ స్టార్ట్స్ యూజింగ్ 9 క్యారెట్ గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 తులాస్ గోల్డ్ చైన్ తీసుకున్నామండి, 7.4 lakhs అవుతుంది. సో 10 తులాస్ ఇస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపోర్టెడ్. So 74,000 rupees we are paying as foreign exchange in dollars, right? Now, if it is going to come down by 63% because of 37.5 purity, we are only going to pay 28,500 worth of dollars to import gold. That is one logic what government might be thinking on this, so that the import bill will come down. See, ప్రతి సెగ్మెంట్లో మీరు గమనిస్తే గవర్నమెంట్ చేయడం ఏంటంటే, ఇఫ్ ఇండియా హ్యాస్ టు గ్రో, వన్ థింగ్ ఇస్ ద ఎక్స్పోర్ట్స్ హ్యావ్ టు ఇంక్రీజ్. చైనా సక్సెస్ స్టోరీ ఏంటి? బికాస్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్, రైట్? నా ఇండియా కూడా సక్సెస్ స్టోరీ ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. అప్పుడు ఆటోమేటికలీ డెఫిసిట్స్ ఆఫ్ ద కంట్రీ విల్ ఆల్మోస్ట్ కమ్ డౌన్. ఒక సైడ్ పవర్, ఓకే, పవర్లో ఏం చేస్తున్నారు? రెన్యూబుల్ అని పెట్టేసి, ఓకే, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, కాస్ట్ ఇష్యూస్ అన్నీ చూసుకొని చేస్తున్నారు. మీకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఈజ్ హ్యూజ్, ఆల్మోస్ట్ 20 lakh crores, I think. That is what the figures I came across. 20 lakh crores have to be reduced, import bill. Similarly, gold is also imported a lot. So that also has to reduce. So it is like a double whammy effect. ఒకటి, గోల్డ్ కన్సంప్షన్ని మనం ఆపలేము, ఆపగలుగుతున్నామా? ఆపలేము. అలాంటప్పుడు ఆ క్వాలిటీని అడ్జస్ట్ చేస్తే బిల్లు తగ్గే అవకాశం ఉంది అనేది ఒక ఆలోచన అన్నట్టుగా కనపడుతుంది. సో ఫైనల్గా సార్, అంటే గోల్డ్ మనకి ఇప్పుడు 9 క్యారెట్స్లో కూడా గోల్డ్ హాల్ మార్క్తో దొరుకుతుందని సంతోషపడాలంటారా? మీరు అన్నట్టుగా ప్యూరిటీ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు కదా, దానికి ఇది నౌ ద మ్యానుఫ్యాక్చరర్స్ అంటే గోల్డ్ చైన్స్ చేసే వాళ్ళు అండ్ మేబీ సమ్ డెవలప్మెంట్స్ విచ్ విల్ కమ్ అవుట్, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ how things are going to turn out. Because మీరు పవర్ అండి, రెన్యూబుల్ పవర్ వాజ్ బియాండ్ ద
thermal power price Yes. about a decade ago. Now it has come down. So technology will help to get an alloy which will definitely show you that gold, even if it is 9 carat, it will look like a real 24 carat gold అన్నట్టుగా కనిపించేలా వచ్చే టెక్నాలజీ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. Yes. Thank you, sir. థ్యాంక్ యూ.